హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పరుగుల దాసు. సింపుల్గా డ్రైవింగ్ నేర్చుకోవడం ఎట్లనో చూపిస్తాను. చూడండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. నేను కార్లో కూర్చున్నాను. ఇది స్విఫ్ట్ డిజైర్ కారు. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ చేయడం ఎట్లాగో అంటే, ఇది చాబీ ఫ్రెండ్స్. ఇక్కడ లాక్ ఉంటుంది, ఇక్కడ పెడుతున్నాను. పెట్టేసి 2 times ఫార్వర్డ్ తిప్పాలి ఫ్రెండ్స్. ఆన్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఆన్ అయింది. ఇంకొకసారి ముందుకు ఫార్వర్డ్ తిప్పితే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ చేసే ముందు బ్రేక్ న్యూట్రల్లో గేర్ బాక్స్ న్యూట్రల్లో ఉందా లేదా చూసుకోవాలి. న్యూట్రల్లో ఉంది, ఓకే, స్టార్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ముందుకు తిప్పుతున్నాను, స్టార్ట్ అవుతుంది. బ్రేక్ పైన లెగ్ ఉంచుకొని స్టార్ట్ చేయాలన్నమాట. స్టార్ట్ చేశాను, స్టార్ట్ అయింది చూడండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, బ్రేక్ పైన లెగ్ ఉంచుకున్నాం కదా, ఇది ఫస్ట్, ఇది యాక్సిలేటర్ ఫ్రెండ్స్. ఏ మిడిల్ బి, ఈ లాస్ట్ది ఏమో సి. ఏబిసి అనమాట. ఏ అంటే యాక్సిలేటర్, బి అంటే బ్రేకు, సి అంటే క్లచ్. క్లచ్కి మాత్రం ఓన్లీ లెఫ్ట్ లెగ్ యూజ్ చేయాలి ఫ్రెండ్స్. యాక్సిలేటర్కు బ్రేక్కు రైట్ లెగ్ మాత్రమే యూజ్ చేయాలి. ఈ రైట్ లెగ్ ఈ రెండింటికి యూజ్ చేయాలన్నమాట. అంటే అవసరమైనప్పుడు యాక్సిలేటర్ ఇవ్వాలి, అవసరం లేనప్పుడు బ్రేక్ పైన లెగ్ ఉంచుకోవాలి. అకస్మాత్తు పరిస్థితుల్లో బ్రేక్ వాడుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతవరకు చూపిస్తున్నాను. ఇదైతే బాగా అబ్జర్వేషన్ చేసుకోండి. తెలియని వాళ్ళకు ఫార్వర్డ్ అండ్ షేర్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. డ్రైవింగ్ అంటే ప్రాణాలతో చిలగాట పాడినట్టే, కానీ సింపుల్గా నేర్చుకోవచ్చు. ఈ వీడియో ఇప్పటి స్టార్ట్ వరకు. తర్వాత గేర్ ఎట్లా చేయాలి, ఎట్లా మూవ్ చేయాలి, ఎట్లా హ్యాండ్ బ్రేక్ చేయాలి అనేది చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.